రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బైటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వానాకాలం కనువైన మధ్యకాలిక వరి రకాలు, తక్కువ సమయంలోనే పంట చేతికంటున్న శాస్త్రవేత్తలు. లేయర్ కోళ్ల పెంపకంతో అధిక లాభాలు, రిస్క్ తక్కువ లాభాలు ఎక్కువ అంటున్న రైతు. ఖరీఫ్ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్న రైతులు, నార్ల పెంపకంలో తీసుకోవాల్సిన మెళకువలు. రైతులు ఇప్పటికే దీర్ఘకాలిక వరి రకాలను నారుమడులుగా పోసుకున్నారు. బోరుబావులు, చెరువుల కింద మధ్యకాలిక రకాలను ఎంచుకొని సాగు చేయటం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలున్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాలపరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్లు, బావులు, చెరువుల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ఆలస్యంగా అంటే జూన్ 15 తరువాత మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు నార్లు పోసుకునే వీలుంది. అయితే మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాలేంటో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర ద్వారా తెలుసుకుందాం. మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు 135 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకాల్లో మనం రైతాంగం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ 135 రోజుల రకాల్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుండి విడుదలైనటువంటి వరంగల్ 14 కానీ, వరంగల్ 32-100 కానీ, అదేవిధంగా మనకు దొడ్డు గింజ రకాలైనటువంటి WGL 3962 భద్రకాళి కానీ, అదేవిధంగా సురేఖ కానీ, ఇలా మనకు మధ్యకాలిక రకాలు చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇక వీటిలో ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి, ప్రాముఖ్యంలో ఎక్కువగా సాగులో ఉన్నటువంటి రకంలో కనుక చూసుకున్నట్లయితే మనకు WGL 14 అనే రకాన్ని రైతాంగం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో, మనకు మధ్య తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేయబడుతున్నటువంటి రకము. దీని యొక్క అన్నం నాణ్యత బాగా ఉండి, అంతేకాకుండా దిగుబడి సామర్థ్యం కూడా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఒక ఎకరానికి వచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక మనకు మధ్యకాలిక రకాలలో జగిత్యాల నుండి విడుదలైనటువంటి JGL 11727 ప్రాణహిత అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మధ్యస్థ సన్నగింజను కలిగి మంచి అన్నం నాణ్యత ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. దీని యొక్క అన్నం నాణ్యత కూడా రుచిగా పొడిపొడిగా ఉండడమే కాకుండా BPT 5204 పోలి ఉంటుంది. కనుక రైతాంగము ఇటు నాణ్యత విషయంలో కానీ, దిగుబడి విషయంలో కానీ ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు JGL 11727 రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే కొంతమేర మన చీడపీడలను కూడా తట్టుకున్నటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక అదే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుండి విడుదలైనటువంటి JGL 27356 అనే సన్నగింజ రకం, అతి సన్నగింజ రకము. ఇది జై శ్రీరామ్కి బదులుగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. రీప్లేస్మెంట్లో మనం జై శ్రీరామ్ బదులుగా కూడా ఈ రకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇది అతి సన్నగింజ రకానికి చెందినదై ఉండి సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఎకరానికి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి పొందవచ్చు. కొంతమేర పొట్టకులు తెగులు కానీ, అదేవిధంగా గింజమచ్చ తెగులను తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కనుక రైతాంగము అతి సన్న గింజ రకము జై శ్రీరాము కనుక వేసుకోవాలనుకున్నప్పుడు, జై శ్రీరామ్ రకాన్ని కనుక వేసుకోవాలనుకున్నప్పుడు రైతాంగం ఈ వరి వంగడాన్ని కనుక ఎంచుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. జగిత్యాల పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి JGL 28545 ఇది కూడా సన్నగింజ రకానికి చెందినటువంటి మంచి అన్నం నాణ్యత ఉన్నటువంటి రకంగా దీనిని డెవలప్ చేయడం జరిగింది. కొంతమేర అగ్గి తెగులు మరియు పొట్టకుల తెగులను కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకము. ఇది కూడా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటుగా జగిత్యాల రకాలైన జగిత్యాల మషూరి కానీ, జగిత్యాల సాంబా కానీ, కరీంనగర్ సాంబా, ఇలా చాలా రకాలు మనకు జగిత్యాల పరిశోధన స్థానం నుండి విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో
వరంగల్ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి WGL 915 అనే దొడ్డిగింజ రకాన్ని కూడా రైతులు ఎంచుకున్నట్లయితే అంటే సుమారుగా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి ఈ రకాన్ని కనుక రైతాంగం ఎంపిక చేసుకున్నట్లయితే మనకు దిగుబడితో పాటుగా కొంతమేర ఈ దోమకాటును అదేవిధంగా పొట్టకుళ్ళు తెగులను మరియు రైస్ టుంగుర తెగులను కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని సాగు చేసుకునే రైతాంగము కొన్ని మెలకువలను అనగా దగ్గరగా నాట్లు కనుక వేసుకున్నట్లయితే అంటే ఈ పిలక వేసే గుణము చాలా తక్కువగా ఉంటుంది కనుక ఈ రకాన్ని సాగు చేసినప్పుడు కుదల సంఖ్యను దగ్గర వేసుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రతను పెంచుకొని తద్వారా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక వరంగల్ పరిశోధన స్థానం నుండి మధ్యకాలిక రకాల్లో విడుదలైనటువంటి WGL 347 అంటే సోమనాథ్ అనే వరి వంగడాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా చౌడు పొలాల్లో కానీ అదేవిధంగా మనకు కొంతమేర అగ్గి తెగులను మరియు ఉల్లికోడు బయోటైప్ 135 అనే బయోటైప్లను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం గల రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క దిగుబడి సామర్థ్యం వచ్చేసి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యంగా దీన్ని గుర్తించడం జరిగింది. కనుక రైతాంగము సన్నగింజ రకము అదేవిధంగా చౌడు పొలాలకు అనుకూలమైనటువంటి వివిధ చీడపీడలను కూడా తట్టుకునేటువంటి రకాలను కనుక ఎంచుకోవాలనుకున్నప్పుడు సోమనాథ్ అనే వరి రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. రాజేంద్ర నగర్ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి RNR 28361 ఈ రకం కూడా సుమారుగా ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది కూడా కొంతమేర సుడిదోమ మరియు అగ్గి తెగులు అదేవిధంగా పుట్టకుళ్ళు తెగులను కూడా కొంతవరకు తట్టుకునేటువంటి రకంగా దీనికి డెవలప్ చేయడం జరిగింది. కనుక రైతాంగము దొడ్డిగింజ మరియు కొంతవరకు చీడపీడలను తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు ఈ RNR 28361 అనే రకాన్ని కూడా ఎంచుకున్నట్లయితే ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు మధ్యకాలిక రకాలలో మరికొన్ని రకాలు కనుక చూసుకున్నట్లయితే కూనారం నుండి మెనికిటి దశ 3వ దశలో ఉన్నటువంటి KNM 7715 ఇది కూడా అతి సన్న గింజ రకానికి చెందినటువంటి రకము. ఇది సుమారుగా మనకు 26 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కొంతమేర అగ్గి తెగులు మరియు అదేవిధంగా ఈ పొట్టకుళ్ళు తెగులు కానీ గింజమచ్చ తెగులు కానీ మరియు ఈ బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అని చెప్తుంటాం అంటే ఆకు ఎండు తెగులు కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కొంతమేర మనకు ఈ సుడి దోమను కూడా తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి రకంగా దీనికి డెవలప్ చేయడం జరిగింది. దేశంలో పాలు మాంసం కోడిగుడ్ల వినియోగం నానాటికి పెరుగుతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఎంతో మంది రైతులు పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు లేయర్ కోళ్ల పెంపకం చేపట్టారు. 10 నుండి 12 వారాల వరకు పెంపకం చేపట్టి గుడ్లు ఉత్పత్తి చేసే రైతులకు అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కోళ్ల పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా 10 నుంచి 12% వృద్ధి రేటును కనబరిస్తే గత 4-5 సంవత్సరాలుగా 15% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇందుకు చాలా కారణం మార్కెట్లో మాంసం గుడ్లకు మంచి డిమాండ్ ఉండడమే. ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు అతి తక్కువ కాలంలో అంటే 5 నుండి 6 వారాల్లో 3 నుండి 3.5 కిలోల దాణా తిని 2 నుంచి 2.5 కిలోల బరువుకు చేరుకోవడంతో అతి తొందరగా మాంసోత్పత్తినిచ్చే జాతిగా పేరొందింది. గుడ్ల కోళ్ల పెంపకం మాత్రం దాదాపు 90 నుండి 100 వారాల వరకు పెంపకం చేపట్టాలి. దీనికి అధిక ఖర్చుతో పాటు కూలీలు కూడా అవసరం. కానీ పెద్ద లేయర్ ఫామ్ రైతులు అంత రిస్క్ తీసుకోవడం లేదు. చిన్న సన్నకారు రైతుల వద్ద గుడ్లు పెట్టే దశ వరకు ఉన్న లేయర్ కోళ్లను కొనుగోలు చేసి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఇటు రైతులకు అటు గుడ్ల ఉత్పత్తిదారులకు పెట్టుబడితో పాటు శ్రమ ఖర్చు తగ్గడమే కాకుండా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గవరపేట గ్రామానికి చెందిన రైతు సాగి భానుమూర్తి తనకున్న 40 సెంట్ల భూమిలో 2 షెడ్లను ఏర్పాటు చేసుకుని ఒక్కో రోజు లేయర్ కోడి పిల్లను కొనుగోలు చేసి పెంపకం చేపడుతున్నారు. మొదట బ్రూడింగ్ షెడ్ లో పెంచి తర్వాత మరో షెడ్ కు మారుస్తున్నారు. కోడి పిల్లల వయసును బట్టి దాణా అందిస్తున్నారు. ఇలా 10 నుండి 12 వారాల వరకు పెంచి తర్వాత గుడ్లను ఉత్పత్తి చేసే పౌల్ట్రీ రైతులకు అమ్ముతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు మేత తక్కువగా తీసుకుని నీటిని ఎక్కువగా తాగడం వల్ల బరువు సరిగా పెరగదు. ఈ సమయంలో కోళ్లకు అధిక ధర వస్తుంది.
అదే వర్షాకాలంలో మేత అధికంగా తీసుకోవడం వల్ల బరువు కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. అయితే ధర మాత్రం తక్కువగా పలుకుతుందని రైతు అంటున్నారు. 40 సెంట్లు ల్యాండ్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్లో చిన్న 2 షెడ్లు వేసుకొని దాంట్లో గ్రోయర్ పిల్లలు తెచ్చి 1 డే పిల్లలు తయారైన దాన్ని తీసుకొచ్చి తుని, సూర్యాపేట, వైజాగ్, హైదరాబాద్లో ఇది సప్లై అవుతుంది. కంపెనీ ద్వారాగా మనం డబ్బులు పిల్లకు ఈచ్ వన్ పిల్లకు వచ్చి 46 రూపాయలు ఖరీదు ఇది మనం తీసుకొస్తాం. పెంపకం ఏంటంటే ముందు రోక వేయాలి నేల మీద, దానిపైన న్యూస్ పేపర్ పడాలి. ఆ తర్వాత తెచ్చిన 6000 పిల్లలు కూడా బ్రూడింగ్ కింద 2 కాణాల్లో కట్టాలి. 2 కాణాల్లో పార్టేషన్ చేసి వదలాలి. వదిలిన తర్వాత ముందు వాటర్ సప్లై ఇవ్వాలి దానికి. తర్వాత గంట పోయిన కానీ గంటలో మళ్ళీ మేత పేపర్ల మీద జిమ్మాలి. చిమ్మితే అది వేరుకొని తినేస్తూ ఉంటాయి. 3వ రోజు వరకు మేపిన తర్వాత 3వ రోజున ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా మేత వేసుకోవడం, నీళ్ళు చూసుకోవడం, మేత సప్లై సరిపడకు చూసుకోవాలి. మార్టాలిటీ ఏమైనా వస్తే మాత్రం మనం అనుకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చనిపోయిన వాటిని తీసుకెళ్తే వాళ్ళు కోసి పరీక్ష చేసి దాని డిసీజ్ ఏంటనేది మనకు చెప్తారు. ఆ డిసీజ్ని బట్టి వాళ్ళు రాసిన మెడిసిన్ బట్టి మనం వాడుతూ ఉండాలి. పిల్లలు వచ్చిన తర్వాత మనం మేత పిల్లల మేత రోజుకి 20 గ్రాములు 25 గ్రాములు అలా రోజుకి ఫీడ్ పెరుగుతూ ఉంటుంది. అవి తిని కొద్ది మనం పెంచుకుంటూ వెళ్ళాలి. 4-5 వారాల వరకు కూడా మనం కంపెనీ ఫీడ్ వాడాలి, డైరెక్ట్ ఫీడు. 4-5 వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఓన్ ఫీడ్లోకి వెళ్ళాలి. జొన్న, సోయా, పీసి, నూక కలిపి ఓన్ ఫీడ్ వేయాలి. దాంట్లో మెడిసిన్ కూడా కలపాలి. అది రాబోయే కంప్లైంట్లకి అడ్వాన్స్ మెడిసిన్ ఫీడ్లో కలిపి పంపుతూ ఉండాలి. సమ్మర్లో మాత్రం కూల్ వాటర్ వెళ్ళేలాగా చూసుకోవాలి. అంతకీ మనకి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు షెడ్ల పైన స్ప్రింక్లర్లు పెట్టి స్ప్రింక్లర్లు కూడా యూజ్ చేయవలసి వస్తుంది. అంత జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ కోడి అనేది మనకి డ్యామేజ్ రాకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఈ ఫీడ్ కూడా సమ్మర్ బ్యాచ్లు తక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తీసుకుంటే దావత ఎక్కువైపోయి వాటర్ ఎక్కువ తీసుకుని ఊపిరి ఆడదీటికి. దాని గురించి ఫీడ్ తక్కువ తీసుకుంటాయి, వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. అదే శీతాకాలం బ్యాచ్లు అనుకో ఫీడ్ ఎక్కువ తీసుకుంటాయి, వాటర్ తక్కువ తీసుకుంటాయి. అప్పుడు గ్రోత్ ఎక్కువ వస్తుంది. వేసవికాలంలో 500 గ్రాములు రావాలంటే కనీసం 10-12 వారాలు పడుతుంది. అదే శీతాకాలంలో ఆ 12 వారాలకే 800-900 గ్రాములు వెయిట్ వస్తుంది. అప్పుడు ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంది, సమ్మర్లో ఫీడ్ తక్కువ తీసుకుంటుంది. దాని మీద ఆ వేరియేషన్ అది ఉంటుంది. మనం ఎక్కువ ఏంటంటే టెంపరేచర్నే చూసుకోవాలి. ఆ విధంగా 5 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఫీడ్ కాస్ట్ మారుతుంది. అది వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఆ ఫీల్డ్లో మళ్ళీ అడ్వాన్స్ కంప్లైంట్ బ్యాక్టీరియా సోకకుండా మనం మెడిసిన్ తీసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా 10-11 వారాలు 12 వారాల దాకా మేపాలి. అప్పుడు మనం మార్కెట్ పెడతాం. మార్కెట్లో పార్టీలకి ఫోన్ల ద్వారాగా బ్రోకర్ దాకా తెలియపరుస్తాం. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ రోజున మార్కెట్ ఎలా ఉంటే ఆ రోజున యూజ్ చేస్తారు. మనకు లాభం రావచ్చు, లాస్ రావచ్చు. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100కి 90% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చేసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అంది రావటానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మన దేశంలో కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగు చేస్తారు.
రబీ వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమై తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారు పోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియచేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులందరూ కూడా కూరగాయల నారు పెంపకం వైపు వెళ్తూ ఉంటారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్క రైతు రెండు రకాలుగా నారు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులనేమో మనకు ఎత్తైన మొదలు చేసుకొని కూరగాయల నారు పెంచుకోవడం ఒకటి, అలాగే ప్రోటీన్ నారు పెంపకం చేసుకోవడం ఇంకొక పద్ధతి. అయితే ఎక్కువ మంది రైతులు తమకున్న స్థలంలో సాంప్రదాయ పద్ధతిలో ఎత్తుమల్ల పైన నారు పెంపకం చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా రైతులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఈ యొక్క మడి తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడిని అలాగే పశువుల ఎరువుని ఈ యొక్క రెండింటిని ఉపయోగించడం ద్వారా ఏంటంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు అదేవిధంగా నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండే విధంగా ఈ యొక్క మడి తయారు చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే రైతుకి ఈ యొక్క విత్తన దశలోనే అంటే నారు పోసుకున్న దశలోనే మనకు ఈ యొక్క ఖర్చు తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైతులు ఎత్తుమలు తయారు చేసుకునేటప్పుడు ఎంత ఏరియాకి పెట్టుకుంటున్నాం, ఎంత స్థలంలో మనము నాటుకుంటున్న విషయాలను గమనించుకొని ఆ యొక్క విత్తనాన్ని కొనుక్కోవడం ముఖ్యం. ఎందుకంటే మనకు ఎకరానికి వచ్చేసి టమాటా కానీ మిర్చి కానివ్వండి మనకు ఒక 10 గ్రాముల ప్యాకెట్లు వచ్చేసి మనకు 8 నుంచి 10 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ ఎక్కువ మంది రైతులు ఈ యొక్క విత్తన యొక్క మోతాదుని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ మొల తయారు చేసుకొని ఎక్కువ నారు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువగా ఖర్చు అనేది రైతుకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నారుకులు తెగలొచ్చి కూడా ఎక్కువ విత్తనం వృధా అయ్యే అవకాశం ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కాబట్టి రైతులందరూ కూడా సాంప్రదాయ పద్ధతి కాకుండా ప్రోటీన్లను ఆరంభించడం ద్వారా విత్తన ఖర్చు పెట్టేందుకైనా సరే మనకు ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తే విధంగా ఈ యొక్క ప్రోటీన్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ పద్ధతిలో చేసే రైతులందరూ కూడా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కల్చర్ని మనకు వెర్మి కంపోస్ట్ వచ్చేసి మనకు ఒక క్వింటాల్కి ఒక 2 కిలోల ట్రైకోడర్మా కలుపుకొని ఒక వారం రోజుల పాటు ముందుగానే దీని యొక్క కల్చర్ని తయారు చేసుకోవడం ద్వారా కలుపుకొని రోజు వాటర్ నీటిని చల్లుతూ ఆ యొక్క శిలీంధ్రాన్ని డెవలప్ చేసుకొని ఆ యొక్క మల్ల పైన చల్లుకోవడం ద్వారా ఒక 10 మళ్ళు తయారు చేసుకుని ఒక యొక్క క్వింటాల్ యొక్క వెర్మి కంపోస్ట్లు ట్రైకోడర్మా వీటిని కలుపుకొని తయారు చేసినటువంటి కల్చర్ని చల్లుకోవడం ద్వారా అంటే నారుకులు తెగులు రాకుండా మనము చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి ముందస్తుగానే. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఎత్తుమల్ల పైన చేస్తున్నారో రైతులందరూ కూడా ప్రతి ఒక్క మడి తయారు చేసిన తర్వాత ప్రతి ఒక్క లైన్కి 10 నుంచి 12 సెంటీమీటర్ల దూరం పాటించి ప్రతి ఒక్క లైన్లో కూడా ఒక్కొక్క విత్తనాన్ని దగ్గర కాకుండా మినిమం ఒక 3 సెంటీమీటర్ల దూరంలో ఒక్కొక్క విత్తనానికి దూరం పెంచుకొని ఆ విధంగా వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తి ఒక మొలక నుంచి ఇంకో మొలకెత్తి ఎక్కువ రోగాలు సోకకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా విత్తనం అనేది వృధా అవ్వకుండా ఉంటుంది, కావాల్సిన నారు కూడా మనకు పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మొలకలు బాగా రావడానికి ఈ యొక్క మనకు 319 అనే మందు అలాగే అదేవిధంగా 320 అనేది మందు మిశ్రమము మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ లీటర్ నీటికి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు ఈ యొక్క నారుమడిలో ఒక 10 నుంచి 15 రోజుల నారు పెట్టిన తర్వాత పిచికారీ చేసుకోవడం ద్వారా నారు తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి. ఒకవేళ నారుకులు తెగులు గమనించినట్లయితే ఎక్కువ వర్షపాతం ఒకవేళ ఎక్కువ నమోదైనప్పుడు వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు ఈ యొక్క ఎత్తుమడి నుంచి మనకు ఎత్తుమల తక్కువగా మన యొక్క నారుకులు గమనిస్తాం. ఒకవేళ గమనించినట్లయితే మాత్రము కాపర్క్స్ క్లోరైడ్ అనే మందు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ లీటర్కి 3 గ్రాములు మిశ్రమం కలుపుకొని ఈ యొక్క పిచికారీ చేసుకోవడం ద్వారా అంటే యొక్క నారు మరి తడిసే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నారుకుళ్ళు తెగులు మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అందుబాటులో వేపిండి ఉన్న వాళ్ళు వేసుకోవడం ద్వారా ఏంటంటే కొంచెం ఏమైనా ఎండు తెగులు ఫ్యూచర్లో అంటే మనకు భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా కూడా మనం ఇప్పటి నుంచి మొక్కను బలంగా పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు సాంప్రదాయ పద్ధతి కాకుండా ప్రోటీన్లను ఆరోపించుకోవాలనుకున్న రైతులందరూ కూడా మనకు మార్కెట్లో వచ్చేసి షేడ్ నెట్ల కింద మనము నారు పెంచే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క షేడ్ నెట్లు వచ్చేసి మనకు 50% అలాగే 70% షేడ్ నెట్ల కింద ప్రస్తుతం నారు పెంచే విధానం మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కువ మంది మనకు ప్రైవేట్ నర్సరీస్ చూసి మన 75% షేడ్ నెట్ కింద నారుని పెంచడం జరుగుతూ ఉంటుంది. మనకు మామూలుగా అయితే 50% షేడ్ నెట్ ఉన్నటువంటి ఒక నర్సరీస్లో మన దగ్గర గ్రో చేసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఒక గుంట స్థలంలో మనం ఒక ఎకరానికి సరిపడా
నారును మనం పెంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చును. దీనికి ఒక 4 షేనెట్లు మనకు అవసరం అవుతాయి. అంటే ఒక్కొక్క షేనెట్ వచ్చేసి మనకు 150 చదరపు మీటర్లు ఉంటుందండి. దీనికి మనం రాతి స్తంభాలు కానీ సిమెంట్ పోల్స్ కానీ లేదంటే ఐరన్ పోల్స్ కానీ స్ట్రక్చర్ తయారు చేసుకొని మనం ఒక గుంటలో మనకు అనుకునే విధంగా ఒక 6 నుంచి 7 ఫీట్ల హైట్లో మన యొక్క షేనెట్ ఏర్పరచుకున్నట్లయితే మనము తక్కువ అంటే మనకు ఏంటంటే బయట పెంచుకోవడం ద్వారా ఏంటంటే మనకు మార్కెట్లో ఈ యొక్క ప్రతి ఒక్క మొక్కకి వెల కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే స్ట్రక్చర్ మన పొలంలో మన రైతు వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరానికి మనకు ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనతో ఉండిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు మనకు ఈ యొక్క లాభంలో మనకు కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ చేయాలనుకుంటే ఇప్పుడు మనం జూలై కంటే ముందు కానీ ఈ యొక్క వారం కానీ ఈ 10 రోజులు కానీ మనం ప్లాన్ చేసుకుంటే జూన్ నెలలో ప్లాన్ చేసుకున్నా కానీ మనం నారు పెంచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్లో వచ్చేసి మనము ఎక్కువగా కోకోపీట్ మిశ్రమాన్ని వాడుతూ ఉంటాము. కోకోపీట్ అనేది కూడా డీకంపోజ్ అయిన కోకోపీట్ని ఉపయోగించడం ద్వారా ఏంటంటే నారు అనేది మనకు తొందరగా మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కోకోపీట్ మనము ఒక్కొక్క ట్రేకి వచ్చేసి 1.5 కిలోల కోకోపీట్ మనకు అవసరం అవుతూ ఉంటుంది. ఒక 160 ట్రేలు మనకి ఎకరానికి అనుకున్నా కానీ 160 కిలోల మనకు కోకోపీటు అదేవిధంగా ఈ యొక్క కోకోపీట్ మనకు ఒక ట్రే వచ్చేసి మనకు 9 గుంతలు ఉంటాయి. కాబట్టి మనకు సరిపడా నారు అనే మనకు ఒక 16,000 నుంచి 18,000 నారు మనము ఈ యొక్క 160 ట్రేల నుంచి మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక మిర్చి రైతులు అంటే 18,000 నారు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మన టమాటా సంబంధించిన అయితే 13,000 మొక్కలు పెంచుకునే విధంగా అంటే 130 ట్రేల వరకు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మనం వేసుకునే పంటను బట్టి ఈ యొక్క ట్రేల సంఖ్య నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారుని పెంచుకునేటప్పుడు ఎత్తైన మడి చేసుకోవడము లేదంటే మామూలుగా ఫ్లాట్గా ఉన్నటువంటి ఈ యొక్క షేనెట్ కింద చేసుకున్న తర్వాత వీటిపైన అర్ధచందాకారంలో మన HDP పైపులు మనము వంచుకొని వాటిపైన కవర్ కప్పడం ద్వారా అనుకోని వర్షాల వల్ల మనకు డైరెక్ట్గా ట్రేల మీద వర్షం పడకుండా ఉండడానికి పైన కవర్ కప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు కీటకాల నుంచి బెడద నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కువ వర్షం పడ్డా కానీ మనకు యొక్క డైరెక్ట్ ట్రేల మీద పడకుండా కవర్ మీద పడి పక్క పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నారు అనేది ఆ యొక్క ట్రే నుంచి బయటకు పోకుండా ఉండడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అర్ధచంద్రాకారం పైన ఈ యొక్క పాలిథిన్ షీట్స్ని కప్పడం ద్వారా మనకు నారు అనేది మంచిగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నారుని మనము మంచిగా ఇంకా పెరగడానికి మనము ఈ యొక్క 3 పంతుల మిశ్రమం కానీ 3 ఎరువుల మిశ్రమాన్ని కానీ మనము ఉపయోగించడం ద్వారా కొంచెం నారుని ఎక్కువ తొందరగా పెంచుకునే విధానం చేసుకోవచ్చును. దీనికి గాను లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. బయట సాంప్రదాయ పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే ఆ నారుకి తేడా ఏంటంటే మనకు ఈ షేనెట్ కింద చేసినప్పుడు తొందరగా గ్రోత్ ఎక్కువ లైట్ కోసం ఎక్కువ గ్రోత్ మనం గమనించవచ్చు. ఈ యొక్క షేనెట్ల ద్వారా మనకి ఏంటంటే మనకు షేనెట్ కింద ట్రేల ద్వారా పెంచుకోవడం ద్వారా మనం బయట పెంచే సాంప్రదాయ పద్ధతిలో పెంచే నారు కంటే ఈ యొక్క నారు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రో ట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగడం వల్ల ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.